ఎవడైనా తీసుకురండి, ఖురాన్, బైబిల్, భగవద్గీత. మానవత్వానికి, హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటే కొట్టేద్దాం. ఎవడు రాడు. ఎందుకు రాడు? పిల్లలు కామెంట్ పెట్టారు, గురూజీ ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే వాళ్ళకి మిగిలేది పైన కింద అట్ట, మిగిలేది నా బట్ట. ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు చదవండి, ఖురాన్, బైబిల్ చదవండి, మీకు దారుణమైన నిజాలు తెలుస్తాయి. మీరు భ్రమంలో బతకండి, వచ్చే తరాన్ని కాపాడండి, ఈ దేశాన్ని కాపాడండి. జియోగ్రాఫికల్గా చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఎక్కడ మనం తగ్గేమో అక్కడ మన భగవన్నామం వినపడదు, అక్కడ దేవాలయాలు ఉండవు. వాళ్ళ విధానమే నువ్వు నమ్మాల్సి వస్తుంది ఒక్కసారి మెజారిటీ అయితే వాళ్ళు. అందుకని హిందువులు, ఈ మాట నాది కాదండి, ఎంఎం మహమ్మద్ గారు చెప్పారు, ఆర్కియాలజిస్ట్. ఏమని చెప్పారు? హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే భారతదేశంలో రాజ్యాంగం ఉంటుంది, భారతదేశంలో సెక్యులరిజం ఉంటుంది. ఒకసారి హిందువులు మైనారిటీ అయ్యారా ఏమీ ఉండవు, ఈ లాస్ ఉండవు, ఇంకే ఉండవు క్లాస్. అందుకని మనం బలంగా ఉండాలి. ఎన్ని రకాల బలం? అది 6 రకాల బలం. చెప్పండి. శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ. ఈ 6 బలాలు ఉంటేనే మనం ఉంటాం, గుర్తుపెట్టుకోండి. అందుకని ఫిజికల్ ఫిట్నెస్ కోసం రోజు కొంచెమైనా ప్రాణాయామం చేయండి, యోగా చేయండి, ఒంటికాల మీద నిలబడి ఆదిత్య హృదయం చదవండి. నేను రోజు ఆదిత్య హృదయం చదువుతాను, పిల్లలకి తెలుసు, నాతో ఉండే వాళ్ళకి. అందులో 33 శ్లోకాలు ఉంటాయి. ఒక కాలు మీద నిలబడి ఒక 16, ఇంకో కాలు మీద ఇంకో 16. ఎంతమంది నిలబడగలరు ఒంటి కాలు మీద? ఓ తిప్పడం దత్తు. ఓ వెరీ గుడ్. ఒంటి కాలు మీద నిలబడగలిగితే మనం బాగున్నట్టు. అలాగే మెట్లు ఎక్కినప్పుడు గస రాకుండా ఉంటే మనం బాగున్నట్టు. అలాగే ఇంకోటి చెప్తాను, భరత్ రారా, మీకు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలి. మళ్ళీ ఎందుకు అబ్బా అన్నాను, ఇది తీయట్లేదు మా తిప్పడం. పైకి లేదు. అబ్బే వెలిగిందా? ఎందుకు అబ్బే అన్నాను? మళ్ళీ కూర్చో, చెప్పకండి మీరు. పైకి లేదు. అలా అర్థం చేసుకోవాలి నానా. ఇవన్నీ ఫిజికల్ ఫిట్నెస్కి ఉదిగే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే మన వాళ్ళు, మీకు విప్లవ శంకర్ సినిమా గుర్తుందా? 35 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం మాదాలం గారు, కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు 28 ఏళ్ళు 27 ఏళ్ళు ఉంటాయి అంటాడు. ఇది మళ్ళీ 3 సార్లు తినేస్తాడు. దున్నేటప్పుడు దూడల్లో, వేసేటప్పుడు ఎట్లలో. డాడీ నాకు మోకాలు నొప్పి, 13కే. అందుకని ఫిజికల్గా ఫిట్గా ఉండండి. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా? మన కుర్రోళ్ళు ఏమో పబ్బుల్లో ఉన్నారు, ముస్లిం కుర్రోళ్ళు జిమ్ముల్లో ఉన్నారు. మన ఆడపిల్లలు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. ఒక ఆడపిల్లను కోల్పోతే ఒక ఝాన్సీ లక్ష్మి రాణిని కోల్పోయినట్టు, ఒక ఆడపిల్లను కోల్పోతే ఒక సీతాదేవిని కోల్పోయినట్టు. అక్కడికి వెళ్తే ఏముంటుంది? నేను అడిగి అలసిపోయినా ఆ పేపర్లో చదవండి. తర్వాత ఎవరన్నా గొర్రెలు వస్తే ఈ క్వశ్చన్ పేపర్ ఇచ్చేయండి, వాళ్ళకి ఫోటో తీసుకోమని. ఆన్సర్ ఇస్తే మొత్తం మారిపోతాను నేనే. 26 క్వశ్చన్లో 13 ఆన్సర్ ఇస్తే మనం మతం మారిపోదాం. రెడీ? ఇక్కడ లేని ఏమన్నా అక్కడ ఉందా? ఓ మంచి ఫ్యామిలీ ఉందా? ఖురాన్లో కానీ బైబిల్లో కూడా మంచి ఫ్యామిలీ ఉందా? మంచి అమ్మ ఉందా? ఓ మంచి అన్నయ్య ఉన్నాడా? మగోళ్ళు కూడా చదవలేని పుస్తకాలు మనకి ఎందుకండి? అవసరమా? అవసరమా? ఆధ్యాత్మికత వైరాగ్యానికి సంబంధించింది. ఆధ్యాత్మికత అంతర్ముఖమైనటువంటిది, అది బహిరంగమైంది కాదు. అందుకని దేవాలయాలు కేంద్రంగా మన పెద్దవాళ్ళు మనకి ఎన్నో నేర్పించారు. అందుకని గుడికి వెళ్ళి ఫ్లైంగ్ కిస్లు అయ్యి ఇవ్వకండి, దండం పెట్టండి. ఎరా సాష్టాంగం చేయడం వచ్చా? మరి వెళ్ళారా ఢిల్లీ?
యాక్టివ్గా లేవా? ఉన్నావు కదా? పాలు కావాలా? పాలు కావాలా? కొద్దిగా నీకు సాష్టాంగం వచ్చా? అక్కడ కృష్ణుడు సాష్టాంగం చేయి, సాష్టాంగం చేయి. చేద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. పర్లే ఓకే దా లేదా, గుడ్ బాయ్. ఇది సాష్టాంగం. అందుకని ఆ ఫ్లయింగ్ కిస్ ప్రోగ్రాం చేయొద్దు. గుడికి వెళ్తే ప్రతి మగవాడు సాష్టాంగం చేయండి. అది ఆరోగ్యం. మేము రోజు చేస్తాం, 3 పూట్లా చేస్తాం. ఏ గుడికి వెళ్ళినా సాష్టాంగం చేస్తాం. సాష్టాంగం ఆరోగ్యం. పొద్దున్న లేవడం, నీళ్లు తాగడం, స్నానం చేయడం, వాకింగ్ చేయడం, ప్రాణాయామం చేయడం, దేవుడికి పెట్టిన తులసి స్వీకరించడం, తీర్థం స్వీకరించడం, సూర్యుడి దగ్గర కాసేపు నిలబడి ఆతిథ్య రోజు చదువుకోవడం. ఎందుకంటే ఈ శ్లోకాలు ఎవరికొక్కాలం ఏంటో తెలుసా? ఓ శ్లోకం చెప్తారు, భోజన మంత్రం. మా భ్రాతరం గచ్చన్ మా స్వసారమపస్వస సంయంచ సవ్రత భూత్వా వాదం బదర్భద్రయ. ఇలా విష్ణు సహస్రం ఎంతమందికి వచ్చి నోటికి? అమ్మో, చూసి కూడా చదువుతామన్న వాళ్ళు చెప్పండి, పర్లే ఎత్తండి. వెరీ గుడ్. జీవితంలో ఒకసారన్నా చదివేదన్నవాళ్ళు ఒకసారి 1000 సార్లు చదువు. అదేంటి అలా చెట్టు తగ్గిపోయి జీవితంలో ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివాను, ఒకసారన్నా. ఏం చేస్తారేంటి? చదివారుగా అమ్మయ్య. రైట్, మీకు కూడా అర్థమైందా? అంటే కనీసం ఒకసారి, అంతే కదా. ఈ ఎందుకు చెప్పండి ఈ శ్లోకాలు అన్నా? వినండి. ఎందుకో తెలుసా? పొద్దున్నే కడుపు ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు మీరు విశ్వం విష్ణు వసత్కారో భూత భవ్య ప్రభు భూత బుద్ధావో భూతాత్మా భూత భావన ఇలా చదివితే అవుతుంది. లోపల ప్రకంపన, ఆరోగ్యం అండి. అది మానేసి హలో ఇంకేముంది? ఎవరికి ఉపకారం? ఆ రాత్రి తాగింది దిగేదాకా చెప్తాడు. ఎవరికి ఉపకారం? అది చెప్పాడుగా మహేష్ బాబు. భయ్యా, ఈ మధ్య గుమస్తా అని హోటల్ పెట్టి రూపాయలు 10 రూపాయలు తీసి అమ్మేస్తున్నారు భయ్యా అంట. గుమస్తా కాదు, భరిస్తా. ఓకే, భరిస్తా అదన్నమాట. అదే అందుకని మనం ప్రేమించుకుంటే మన పెద్దలు ఇచ్చిన విధానం మన కాపాడుతుంది. అది పొద్దున్న లేవడం, ఈ భగవత్ సంబంధంగా జీవించడం, ఇది మనకి హెల్త్. ఏమైనా గుర్తుందా మీకు? 40 ఏళ్ళ క్రితం పాట. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీరెమ్మరెమ్మకు పొద్దున్నే లేచి హరి పూజకు. కాబట్టి మా నాన్నగారు పొద్దున్న ఎవరే పూలు కోయరా అనేవారు. ఎలాగొస్తాం? స్నానం చేయాలంటే బావిలో నీళ్లు చేదుకోవాలి. ఎక్సర్సైజ్ అయిందా? స్నానం అయిందా? అంటే ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్. వెళ్ళి నాన్న పక్కన కూర్చొని పూజ చేసేవాళ్ళు. ఎప్పుడైనా నాన్న బయట పూజ, నాన్నతో దెబ్బలు తిన్న అదృష్టవంతులు చేయొద్దండి. నాన్నతో దెబ్బలు తిన్న లెక్కి ఫీల్ అవుతుంది. మా అమ్మలతో 2 చేతులు ఎత్తాడు, ఎందుకంటే మనకైతే ఎక్కువ. కౌశికంతో కూడా తిన్నాం. లక్కీ అది తినాలి. అమ్మ పెట్టే జంతికలు తినడమే కాదు, నాన్న పెట్టే కూడా తినాలి. నాన్న అలా లక్కీగా ఉండాలి మనం. అందుకని అమ్మా నాన్నలు వాళ్ళే జాతిని నిర్మించేవాళ్ళు. వాళ్ళు 6 ఏళ్ల పిల్లోడికి 7 ఏళ్ల పిల్లోడికి వాళ్ళు నేర్పిస్తున్నారు వాళ్ళ ఖురాను, వాళ్ళ బైబిల్. మనకే భగవద్గీతలో 18 అధ్యాయాలు పేరు తెలవు. వీడిని ఏం అడగను నేను కదా. అందుకని మీకు రిక్వెస్ట్ ఏంటంటే భగవద్గీత పిల్లలకి చెప్పండి, మీరు చక్కగా జీవించండి, హెల్తీగా ఉండండి. అలాగే డబ్బుదే ఉంది అనకండి. డబ్బు ఉంటే మంచి పనులు చేయొచ్చు, ఎంత కావాలో అంత ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అది కూడా చెప్పారు. చెప్పు, ఎంత సైజ్ నీది? 7. నీకు 11 సైజ్ ఫ్రీగా ఇస్తాం, పర్లేదు రాసుకుంటావు. 11 సైజ్ ఇది చెప్పులు ఫ్రీగా ఇస్తాం. ఫ్రీ ఎక్కువైపోతుందిగా. ఫ్రీగా వస్తే 11 సైజ్ చేసుకోడు ఎవడో. మా ఇంట్లో ఉప్పు బస్తా ఉంది, 1 కేజీ వేసి ఉప్మా చేస్తాం. ఎందుకంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు, మరి ఆడుకున్న బుద్ధి మనకు ఉండాలిగా.
ఉప్పు చెప్పు ఎంత ఉండాలో డబ్బు కూడా అర్థమైందా? నా మాట కాదు అన్నమయ్య చెప్పాడు. ఎంత విభవము కలిగినంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవనము. అందుకని మనం అందరూ ఆనందంగా జీవిద్దాం, సంతోషంగా జీవిద్దాం, మన పెద్దలు ఇచ్చిన మార్గంలో జీవిద్దాం. శాస్త్రులు గోపాలకృష్ణాచార్య వారు చెప్పారు, కృష్ణుడు ప్లీజ్ కూర్చో. కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు, ఇచ్చి ఏం చేస్తుంది ఆవిడ? వెన్న చెప్తుంది, మధ్యలో వెన్న ఫామ్ అవుతుంది కదా, ఏంటిది అని అడిగాడు. ఆవిడ ఏం చెప్తే బాగుంటుంది వీడికి చిన్నవాడు అని, భూతం అని చెప్పింది. వెంటనే కాసేపు అలా చూసి దాన్ని అలా తీసుకుని, అమ్మా ఇంకా భూతాన్ని మింగేసాను, ఇంకేం ప్రాబ్లం లేదా. పాపం యశోద బాబు ఆర్పీడుగా ఎన్ని తెలివితేటలో అని సంబరపెట్టించాడు. ఇలాంటి కృష్ణుడు ఒకసారి వాళ్ళ అమ్మని, అమ్మా నాన్నగారు పర్మిషన్ పెట్టచ్చు కదా, ఎప్పుడు నువ్వే చిలకాలా ఇవన్నా అన్నాడు. పోలే నన్ను పెద్దోడు అయ్యాక పెడిగాలే అంటే నువ్వు తప్పుకో అని చెప్పి ఆయన తీసుకుని, వెన్న చిన్నప్పుడు అమ్మ చిలికింది మేము చిలికామన్నోళ్ళు చేస్తున్నాము, లక్కీ అది మేము కూడా. కానీ మనం తిప్పేసరికి అది ఊడిపోతుంది, మనకు వచ్చి అవదుగా. అమ్మ అయితే చక్ 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 బలి చెప్పుద్ది. ఈయన అది పట్టుకున్నాడు. అది పట్టుకుంటే అమ్మ అది పట్టుకోగానే వాళ్ళ అమ్మ పాప చూస్తుంది ఏం చేస్తాడో చిన్న విధవా అని. అయితే పైలోకంలో కనకలం బయలుదేరింది. అప్పుడే శివుడు బయలుదేరాడు. శివుడు వాహనం మీద బయలుదేరి పార్వతీదేవితో బయటకు వచ్చాడు. అప్పుడే షాపింగ్ వెళ్దామని. పార్వతి వెనక తిప్పింది అన్నాడు. మేకప్ వేసుకున్నంత సేపు లేదు, మేకప్ చూపిస్తాను అందే పార్వతీదేవి. రేతను మళ్ళీ చెప్తాను, ఏమైంది అచ్చుకెందు చూడు, ఆయన ఎలా తిప్పుతున్నాడా, ఇదివరకు ఒకసారి తిప్పాడా, తిప్పితే ఫస్ట్ ఏమొచ్చింది, డ్రింక్ ఎవరి దగ్గర, కొరియర్ ఎవరికి వచ్చింది, కొరియర్ నాకేగా, అవునా, కొరియర్ ఎవరికి వచ్చింది, శివుడికేగా. ఇప్పుడు చెప్తున్నాడు, మీకు అర్థమైందా, అవుతుంది ప్యాకేజ్ అవసరమా అన్నాడు. మన లోపలేదో అన్నాడు. అది సరదాగా మళ్ళీ వాసుకి అబ్బా అప్పుడు నొప్పులే తగ్గలేదు, ఇప్పుడు ఈ తాడుతో 2 తిప్పులు తిప్పుతాడు, అబ్బాయి సీనియర్ తాడు ఉంది దాన్ని తీసుకురండి అంటాడు, ఏం చేస్తాం భగవంతుడా అని ఆయన అనుకున్నాడు. దేవతలు సానందం సొరగన డ్యాన్స్ చేస్తారు. అబ్బా స్వామి ఈసారి చెప్తున్నాడంటే ఇంకా హైపోటెన్సీ ఏదో వస్తుంది, మెడిసిన్ ఎవరి లెక్కలు అడిగి అని వాళ్ళు సంబరపడిపోతున్నారు. 4వది సాసూయం కమలాలయ. లక్ష్మీదేవి ఇలా కోపంగా అసూయతో చూస్తుందంట. ఎందుకు అంటే ఏ పేరు నీ పేరు, నా మనసు పలికని పెట్టాను, ఏ పేరు రామ్ గిదర్ బిగ్. సాసూయం కమలాలయ. ఆవిడ ఎందుకు అలా చూసింది, అలాగా ఇంకో లక్ష్మీదేవి వస్తుంది అదనమాట, సావత వచ్చా. ఎందుకంటే మరి ఆవిడ ఎలాగ వచ్చిందిగా, ఇప్పుడు మళ్ళీ చిరుగుతున్నాడు, మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుంది అనుకుందంట. కానీ యాక్చువల్గా కృష్ణుడికి నిజంగా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేద్దామనే తప్ప అసలు ఈ ఆలోచన లేవు. ఇలాంటిదే రామాయణం ఇంకోటి ఉంది, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది, చాలా టైం అయిపోతుంది, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. అపోహ వలన అంటే రామాయణం చివరిలో వాళ్ళంతా బోళ్ళు నవ్వుకున్నారు. అంటే ముందు లక్ష్మణ్ నవ్వాడు, తర్వాత మిగిలిన వాళ్ళ కోపాలు వచ్చేసి ఎవరికాళ్ళు ఊహించేసుకున్నారు. అందుకని అందుకని అపోహలు ఉండకూడదన్న చాలా పర్ఫెక్ట్గా పెద్దలను అడిగి ఏదైనా డౌట్ వస్తే తెలుసుకుని మన జీవితాన్ని దిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రశాంతంగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా జీవించండి. అల్టిమేట్ ఏంటి, ఆధ్యాత్మికంగా జీవించండి. ఇంకా చాలా టైం ఉంది అని బుద్ధి లేని వాళ్ళు అక్కడ ఎందుకు చెప్పనా, చెప్పండి అందరూ. కాలక్షేపో నా కర్తవ్యం
క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. ముసలావిడ 69 ఏళ్ళు నా ఎదురుగా ఉంది. బృందావనం వెళ్తున్నాం. నేను ఆదిత్య ఎండలో నిలబడి చదువుకుందాం అని చెప్పి ఎండలోకి వెళ్ళబోదామని అలా సీట్లోంచి లేచి వెళ్ళబోతున్నాను. ఆవిడ సెల్లో ఏదో హిందీలో తెలుగులో ఏదో చూస్తుందేమో. పెద్ద ఆవిడ తెలుగు ఆవిడే, హైలీ ఎడ్యుకేటెడ్, భార్యాభర్తలు. ఏదో చూస్తుంది అనుకున్నా. ఏం చెప్తుంది తెలుసా? సబ్జీ తిని పరిచయా మసాలే కానీ మండిపోయింది నాకు. ఏం చేస్తున్నారు మీరు అన్న? ఆఖరి దాకా వెళ్ళాలి కదా టైం పాస్కి. మాలాంటి వాళ్ళేమో చదువుకోవడానికి టైం లేక చెప్తున్నావా? మీరేమో టైం పాస్ చేస్తారా? అయినా మీరు త్వరలో పాస్ అయిపోతారని టైం అర్థమైందా? త్వరలో పాస్ అయిపోవాలని టైం ఎక్కడ ఉంది అని శ్లోకం చెప్పా. దీని అర్థం ఏంటి? కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఆయుధ్యాయం రోజు రోజు తగ్గిపోతుంది. యముడికి దయలేదు. మన కర్తవ్యం హరికీర్తనం, హరిని కీర్తించడం. గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మంచి దేశంలో, మంచి ప్రదేశంలో, మంచి కుటుంబంలో, మంచి అమ్మా నాన్నకి మంచి శరీరంతో జన్మించినందుకు, ఈ శరీరం మళ్ళీ పొందకుండా ఉండడానికి జ్ఞానాన్ని పొంది ఇంకా సీరియల్ చూస్తాను, అమ్మాయి కాపురం గాలి గోపురం అలాంటి వాగుడు వాగకుండా, తినేది పూతరేకులు, చూసేది మొగల రేకులు, తయారయ్యేది పోరంబోగు. అందుకని అలా తయారవ్వకుండా సమయం లేదు కాబట్టి సమయాన్ని భగవన్నామం చేస్తూ, చదువుకుంటూ, రామకోట రాస్తూ, మనస్సుని భగవంతుని మీద పెడుతూ, సమాజంలో అన్యాయం జరిగినప్పుడు స్పందిస్తూ, సహకారం అందిస్తూ, మన ధర్మాన్ని మనం నిర్వర్తించి, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్తాంగా, ఏదో శనగలు పెడితే తీసుకుని, నేను ఏదో పెడితే తీసుకుని, అలా ఈ శరీరం వదిలినప్పుడు ఉంటాను సార్ అని వెళ్ళిపోవాలి. ఏడితే వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వేం చేయలేదుగా, అంత లాభమే. ఓన్లీ గెయిను, నో పెయిను. ఈ విషయం తెస్తే నువ్వు షైను, లైను. అదే ప్రపంచంలో ప్రశాంతంగా ఉంటాయి. వైరొద్దు అంటే కరెక్షన్, వైరం వద్దు. వైరం అంటే గొడవ. నాకు ఈయన నచ్చలేదు అనుకోండి, ఈయనతో చెప్పకూడదు, వదిలేయండి. అక్కడ మాట్లాడు మాని, ఈయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఈయన మళ్ళీ ఫోన్ చేసి చెప్పేస్తాడు. ఇప్పుడు ఇద్దరు శత్రుల్ని అవసరమా? అందుకే ఇంగ్లీష్లో చెప్తాను నేను, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ ఐ డిలేట్. వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్, దట్ ఈస్ దేర్ ఫేట్. అందుకని పెంచుకోకండి ఈ సమయాన్ని చదవడానికి, వినడానికి, రాయడానికి, పాడుకోవడానికి. పాడెక్కే శరీరం కన్నా మొన్న ఒక పాట విడుదల చేశారు. అస్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలిదం లెమ్ము 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 సోదర. అది రికార్డ్ చేసి 3 ఏళ్ళు అయింది, షూటింగ్ చేసి 6 నెలలు అయింది. మొన్న విడుదల చేసాం. అందరూ గురుజీ ఇంకా పాడిన అన్నారు. ఆల్రెడీ పాడినవి 50 ఉన్నాయి. అది షూట్ చేయలేకపోతున్నాను, క్షమించండి, సమయం ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే సమయం అంతా మీకు అయిపోతుందిగా. వెళ్తున్నాను, మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూలో అలా అయిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, పాడే ఆసక్తి నాకు ఉంది కాబట్టి కృష్ణుడికి ఏమని దండం పెడతా అంటే, స్వామి నేను 1000 పాటలు పాడాలనుకుంటున్నా, 1000 పద్యాలు పాడాలనుకుంటున్నా, 1000 శ్లోకాలు పాడాలనుకుంటున్నా. అందుకని నేను పాడాలనుకున్నవన్నీ పాడే వరకు, నోను నా భాష అది కాదు, నా ఘోష అది కాదు, నేను పాడాలనుకున్నవన్నీ పాడే వరకు ఇది పాడైపోకుండా పాడెక్కకుండా కాపాడు. పంచి కొడితే అర్థమైపో కదా, నిజమా కాదా? కాబట్టి జీవితం వ్యర్థం చేయకుండా, మళ్ళీ రాదు, ఎప్పుడు పోతామో, పోయిన తర్వాత ఎక్కడ పోతామో తెలియదు కదా. అందుకని అదృష్టవంతులు, ఈ అదృష్టాన్ని వ్యర్థం చేయకండి. కబురులతో, కాలక్షేపాలతో నామం చెబుతూ జీవిద్దాం, భగవన్నామాన్ని స్మరిస్తూ నిద్రపోదాం. లేస్తే ఆనందం, లేకపోయినా ఆనందం. అంతేగా. ఇప్పుడు నేను అడిగాను అనుకో, చేతులు ఎత్తరు కానీ రేపొద్దే లేకపోయినా పర్లేదు, ఎంతమంది రెడీగా ఉన్నా. ఓ ఏ అమలమాయ్ చూడు, నన్ను చేతులు ఎత్తాడు.
గట్స్ ఉన్నోళ్ళు కదా, గట్స్ ఉన్నోళ్ళు వీళ్ళు గట్స్. కానీ నిజం చెప్పండి, చేతులు ఎత్తకపోతే మన చేతిలో ఏమన్నా ఉందా? నేను శ్రావణం అంటే అవుతుంది, నేను శ్రావణం. మీరు 30 రూపాయలండి ఒక పుస్తకం పేరు చెప్తారు, ఇంకోటి 15 రూపాయలు. ఆ 30 రూపాయల పుస్తకం పేరు నరసింహ శతకం, 15 రూపాయల పుస్తకం పేరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి. రెండు చదవండి. ఈ నరసింహ శతకంలో ఏం చెప్తారంటే, కోటి ఇది దగ్గర ఉంటాయట, కోటి వైద్యులు కూడి వచ్చిన గాని మరణమనేది వ్యాధి మాపలేరు. కాబట్టి చావు అనేది ఎవడు ఆపలేడు. అందుకని అబ్బే రేపు వద్దు నాకు చాలా పనులు ఉన్నాయి, షెడ్యూల్ ఉంది, నేను రావడం అమ్మ మరి ఎవడు వచ్చాడు, ఎవరింటికో వచ్చేడు, ఏంటి మా ఇంటికి వచ్చాడు అన్నాడు. మీ ఇంటికేట్రా, టైం అయిపోయింది వచ్చాను అన్నాడు దేవుడు. అంటే ఈడన్నాడు, ముందు మాట చెప్పక్కర్లేదా, అప్డేట్ అవ్వక్కర్లేదా, ఓ మెసేజ్ పోవట్లేదు అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, 3 మెసేజ్లు ఇచ్చాను రా ఎడవా అన్నాడు. అక్కడ సార్ ఎక్కడ వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కడ అన్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు, ఒరే సెల్లో కాదురా నేను ఇచ్చింది తల్లో అన్నాడు. వెంకీలు వాడు అంటాడుగా అర్థం కాదు అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు ఎవడు ఏం చెప్పాడంటే, నీ జుట్టు పుట్టప్పుడు ఏ కలర్లో ఉంది, బ్లాక్, మరి ఇప్పుడు తెలుపు. తెలుపు అంటే అర్థం ఏంటి, మలుపు. ఎప్పుడు దగ్గర చెప్పి పిలుపు, నువ్వు రెడీగా లేవు. అది నలుపు కాస్త తెలుపు అయితే ఈ దరిద్రుడు గాడ్ని నమ్మడం మంచి గాడ్ రేంజ్ కంపెనీకి వెళ్ళి దస్కా ధమాకా 10 రూపాయలు దస్కా. రంగు వేసుకున్నాడు. ఆ ఫస్ట్ మెసేజ్ వేస్టా, రెండో మెసేజ్ పళ్ళు రాలగొట్టు. మరి పళ్ళు రాలుతాయిగా పెద్ద అయిపోతే. పళ్ళు రాలితే ఏం చేశాడు మనోడు, వెంటూ పారదాడు అంటారు. అక్కడికి వెళ్ళి పళ్ళు కట్టించుకొచ్చి మన సభకు వచ్చి పళ్ళు బాగున్నాయా అని పల్లికి ఇచ్చాడు. ఏం చేస్తాడు, రెండో మెసేజ్ కూడా వేస్ట్. మూడో మెసేజ్, ఈ ఒళ్ళు టైట్గా ఉండేది కాస్త లూజ్గా అయింది. వీడే లూజుగాడు ఎక్కడికో వెళ్ళిపోయి ఇది టైట్ చేయించుకుని ఎక్కడికి వచ్చి దుర్గప్రభు దగ్గర పాట పాడాడు. ఏ పాట, ఇది నేనే ఇది గానే నువ్వు ఎన్ని రంగులు వేసినా ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొమ్మల మీద పడుకోబెట్టి పట్టుకుపోతా. కాబట్టి నీ చావు నీ చేతిలో లేదు, నీ పుట్టుక నీ చేతిలో లేదు. ఇప్పుడు ఉన్నది నీ చేతిలో ఉంది. అందుకని చేతులు ఎత్తి భగవంతుని మొక్కుదాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. అందరూ నమస్కారం, అందరూ పెట్టండి. ఆ 2 సంచులు ఇక్కడ తెచ్చేయండి, కూర్చోండి. ఈ మంత్రం మీకు వినగానే నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద నవ్వు వస్తుంది. నేను చిన్నప్పుడు నైనిషాంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్లో చాలాసార్లు చూస్తుంటారు. ఇది కూడా షూట్ చేసి రికార్డ్ చేసి చాలా రోజులైంది, కానీ విడుదల చేయడం అవ్వలేదు, చేస్తాను. బాగుంటుంది, ఇది అందరికీ నోటికి వచ్చేయాలి. నారాయణ నారాయణ. తెల్ల కవరం ఇది కాదు, ఇది ఉన్నా ఓకే. తెల్ల కవర్ ఇచ్చాను కదా విడిగా, తెల్ల సంచి ఇచ్చాను. ఇక్కడ మసలు వడడానికి గుర్తుండదు. 28 కానీ వృద్ధుడు. ఈ 2 నా పక్కన ఉండాలని చెప్పి ఇది తెల్లదే ఇచ్చాను. ప్లాస్టిక్ కవర్ మాలో ఉంటాయి, అందువల్ల రికార్డ్ చేయి, మీరు వద్దులని అది పాస్ చేసేస్తారు. ఎంత స్పష్టంగా చెప్పినా ఏం చేయలేం. సరే వాళ్ళు వెతుకుతారులే, మీ మీద నమ్మకం, అందుకనే మధ్యలో ముందే చెప్పారు, అప్పుడు ఎతకకుండా. చెప్పండి. నారాయణ నారాయణ. ఎంత బాగుంది సార్ మీరు చెప్తుంటే, ఎంత కిక్కు చూడండి. 2:30 గంటలైంది మీరు కదలలేదు, అందుకే మీరు మంచి శ్రోతలు అన్నారు.
నాకు యాక్చువల్ అసలు ఓపిక లేదు, ఇవాళ చాలా ఫిజికల్గా చాలా సఫర్ అయ్యాను. యాక్చువల్గా వదిలేసి పార్టీ ఎంతలో ఉంది అని ఈ ఓపిక ఎవరు ఇస్తున్నారు? ఆయన ఇస్తున్నాడు. అది కాదు, మీ ఆర్తి ఉంది కదా, అందుకు ఇస్తున్నాడు. 2 గంటలు పడుకోవాలి అనుకుని పడుకున్నా. దీనికి అలవాటు లేదే 5:30 హెచ్పోయింది. 1 గంట ఏం పడుకున్నాను. నారాయణ 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 అనుకోరాడా, నాలికే చేదా ఓపికే లేదా, వంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతుంది, చప్పట్లు కొడుతూ చప్పట్లు కొట్టాం. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసేది పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను నడుసు, మీకు అంటూ నడుసు. శ్రీమద్ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, వరద గోవింద, అనకాపల్లి భక్త బృంద గోవింద, జగద్గురు శిల ప్రభుపాదకి, భారత్ మాతాకి, జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి, లడ్డు గోపాల భగవాన్కి, రాధా గిరిధానికి, ఓకారమ్మ తల్లికి, గోడమంగళ హరినామ సంకీర్తనకి, హరే కృష్ణ మహామంత్రికి, జగన్నాథ రథయాత్ర మహామహోత్సవ్కి గోవింద గోవింద. ఇప్పుడు దుర్లభ ప్రభు 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. ఈ లోపల నేను కొన్ని ప్రసాదాలు, అందరికి పేపర్లో కార్డు స్టిక్కర్లు వచ్చింది కదా, అదే ఇంత చెప్పాం. వీళ్ళు అనుకుంటే 1 ఇయర్లో అయిపోతే అని చెప్పేశాం. అది చెప్పేశాం. వీళ్ళు చక్కగా 2.5 గంటల నుంచి అలా కూర్చున్నారు. మామూలు శ్రోతలు కాదు, రియల్లీ నేను ఒక్కడిని చప్పట్లు కొడితే మీకు సరిపోదు కాబట్టి మీకు మీరే కొడుకోండి. ఎందుకంటే యథా శ్రోత తదా వక్త. దుర్లభ ప్రభు ఇక్కడికి వచ్చి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్లలో మీ సహకారంతోనే అది నడిచింది. మీ సహకారంతోనే అక్కడ కాండ్రేగుల నాయుడు గారు స్థలం, మీరంతా బలం. అందుకే అక్కడ గుడి అనేది బలం. అందుకని మీరు ఇంకో చూపు చూస్తే పెద్ద గుడి వచ్చేస్తుంది. అది అంటే మిగిలిన గుళ్ళకి ఇస్కాను గుళ్ళకి తేడా ఏమిటంటే ఇక్కడ టీచింగ్ ఉంటుంది, ఇక్కడ ప్రీచింగ్ ఉంటుంది. అందుకోసం ఏం నేర్చుకోవాలి? భక్తి నేర్చుకోవాలి. ఇప్పుడు అతను చిన్నవాడే కదా, నేను 22 ఇయర్స్కి వచ్చేసాను. మరి అంతకుముందు ఉల్లిపాయ తినేవాళ్ళం, అమ్మ పెట్టినప్పుడు కాఫీ తాగేవాళ్ళం. మరి తాగం. ఎందుకంటే నియమం. ఇంత చెప్పాను, నా నియమం నా శ్రేయ. కాబట్టి నియమాలు మన జీవితాన్ని ఉద్ధరిస్తాయి. అవి ఇస్కాన్లో బోల్డ్ నేర్పబడతాయి. అందుకని ఇలాంటి టెంపుల్స్ని, అది ఏ మఠమైనా ఏ సంస్థ అయినా ధర్మానికి అనుగుణంగా ఉన్న ప్రతిదాన్ని మనం ప్రోత్సహించాలి. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని తమ్ముడైనా సరే ధర్మాన్ని మనం పాటించాలి. అందుకని మీరు అందరూ కూడా చెప్పిన వాటిని కొన్నైనా గుర్తుపెట్టుకుని మీ జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మీకు నేను దుర్లభ ప్రభు కొన్ని ఇస్తాము. అందులో ముఖ్యమైనది వ్రజధూళి.
అది ఆ ప్రభు గారు ఇస్తారు. ఒక మాట చెప్పేసి శిల ప్రభుకి ఇప్పుడు ముందు తల్లులకి ఇస్తాను. ఈ ప్రభు మాట అయిపోయాక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మన అనకాపల్లిలో ఒక భవ్యమైనటువంటి ఆశ్రమము ప్రారంభించడం జరిగింది మన బైపాస్ రోడ్లో. ఎంతమంది చూసారండి ఈరోజు వచ్చి? సో ఈరోజు నేను ఇప్పుడు జస్ట్ అక్కడి నుంచి వస్తున్నాను. అందరం భగవంతుడికి సైనహారతి చేసి భగవంతుడిని సేవ చేసి వస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు కూడా జనం వస్తూనే ఉన్నారు. అసలు నేను అనుకున్నాను చాలా ఊరికి దూరంగా ఉంది, కనీసం ఓపెనింగ్ కన్నా జనం వస్తారా రారా అనిపించింది. కానీ భగవంతుడి కోసం ఎవరన్నా చెబితే వినడానికి సిద్ధంగా ఉండే మనుషులు మాత్రం ఉన్నారని అర్థమైంది, ముఖ్యంగా అనకాపల్లిలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మేము ఇన్విటేషన్స్ ఇస్తుంటే ఏంటంటే అంత దూరంగా కడుతున్నారు అన్నారు. డిమార్ట్ కూడా చాలా దూరమే, వెళ్ళిపోయే వాళ్ళకి కదా చెప్పండి. తిరుపతిలో అక్కడ ఎక్కడో వాటర్ వరల్డ్ ఉంటుంది, అది దూరమే, వెళ్ళిపోతాం కదండి ఆదివారం అయితే. ఎవరికి ఏమి కావాలంటే